విలువలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంలో కూడా. నీ పనికిమాలిన కొడుకు కోసం నువ్వు జైల్లో ఉంటే 53 రోజులు నీ పనికిమాలిన కొడుకుని ఢిల్లీలో తిప్పాను నేను. నీ కొడుకు మొహం చూస్తాను కూడా ఎవరో ఇష్టపడాల ఢిల్లీలో. నేను లేకపోతే నీ పనికిమాలిన కొడుకు మొహం చూడడానికి కూడా ఎవరో ఇష్టపడాల. నిలబడ్డా కదా. 4 సంవత్సరాల 10 నెలలు నువ్వు అపోజిషన్లో ఉండే నాకు అన్ని అవకాశాలు ఉండే అటు కేంద్రంలోకి వెళ్ళేవాడిని, ఇటు రాష్ట్రంలోకైనా వచ్చేవాడిని. అది అధికార పార్టీలోకి రాకుండా ఒక కమిట్మెంట్తో ఒక చిత్తశుద్ధితో ఉంటే నువ్వు నేను గెలిచిన సీటు. ఎవరి సీటు ఇది? ఎవరిది? నీ పనికిమాలిన కొడుక? నీ పనికిమాలిన కొడుకు ఆఫ్రాలకు ఓడిపోయిన ఎమ్మెల్యే. ఆఫ్రాలకు ఓడిపోయిన ఎమ్మెల్యే మంగళగిరిలో. ఇక్కడ వైఎస్ఆర్సీపీ జగన్ గారి సునామీలో నేను గెలిచా. మీ అందరి ఆశీస్సులతో మీ అందరూ నేను 5 ఏళ్ళు చేసినటువంటి పనికి నాని గారు కావాలన్నప్పుడు మీ అందరూ నన్ను గెలిపించారు. అందరూ అన్ని పార్టీల వారు కలిసి. ఈ సీటు అమ్ముకున్నాడు. ఏం చేశాడు? అమ్ముకున్నాడు. అదేంటంటే ఒక 3 మెన్ కమిటీని పంపించాడు నా దగ్గరికి. నీ సీట్ లేదు, నువ్వు తిరువురు సభకి పార్టిసిపేట్ చేయొద్దు, నువ్వు రేపు నుంచి పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనొద్దు అంటే ఏంటంటే వచ్చినటువంటి 3 మెన్ కమిటీ చెప్పారు. ఇంకేం చెప్తావు, ఇది అమ్మేసుకున్నాడు అని. అది బయటికి చెప్పలేదు, బయటికి వాళ్ళు చెప్పలేదు, నేను చెప్తున్నా. ఇది అమ్మేసుకున్నాడు సీటు, ఎవరో పెట్రోల్ ధరకు అమ్మేసుకున్నాడు అంటే చెప్పారు. ఎవరికి అమ్మేసుకున్నాడు? నా కుటుంబ సభ్యుడే. మా పేరు కూడా చెప్పలేదు, ఏం చేయను. పెట్రోల్ ధరకు అమ్మేసుకున్నాడు. నిజంగా మీరు ఎప్పుడు చూసారా? ఎక్కడా పెట్రోల్ ధరలో ఉన్నాడా మావాడు? సారీ. సో ఈ సీట్ అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్నాడు కదా. నేను ఆయన పంపించేస్తే నువ్వు టికెట్ లేదని నేను రాజీనామా చేశా. నేను జగన్ గారిని అడగను కూడా అడగల. ఆయన నన్ను ఆహ్వానించి నీలాంటి మంచి వ్యక్తులు నా పార్టీలో ఉండాలి అని నన్ను హక్కును చేసుకుని నువ్వు మెడబెట్టి నన్ను గేటుకు గెలితే అవమానకర రీతిలో. అది ఎవరి సీటు? నా సీటు, నేను గెలిచిన సీటు. నీకెక్కడ హక్కు ఉంది అమ్ముకోవడానికి? నీ పరిమాణ కొడుకు ఎక్కడ ఉంది హక్కు? ఆఫ్రాలో ఓడిపోయిన ఎమ్మెల్యే అతను పాదయాత్ర చేస్తాడని నేను వెళ్ళాలండి. విజయవాడ ఎంపీ వెళ్ళి మీరందరూ ఓట్లు వేస్తే గెలిచిన ఎంపీ మీ అందరి గౌరవాన్ని తీసుకెళ్ళి ఆ పనికిరాని ఓడిపోయిన ఆఫ్రాల్ ఎమ్మెల్యే గడికి నేను పాదాభివందనం చేయాలండి. అసలు యోగం పాదయాత్ర చేస్తానా? నేను వెళ్ళాను పాదయాత్రకి, సమస్య లేదు. నేను విజయవాడ ఎంపీ. నేను అతని కింద ఇదైతే చంద్రబాబు గారు నాయకుడు, నేను ఒప్పుకుంటా. ఆ రోజు నాకు ఆయన పాదయాత్ర చేయమని నేను పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ నువ్వు నీ పరిమాణ కొడుకు నువ్వు ముఖ్యమంత్రి చేయాలని ఒక యోగం పాదయాత్ర చేస్తే విజయవాడ ఎంపీ నీ ఒక్క పార్టీ ఓటేస్తే గెలవాలా? నేను అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఓటేస్తే విజయవాడ ఎంపీ. విజయవాడ ఎంపీ అంటే ఎక్కడ ఉండాలి? విజయవాడ పేరు నిలబెట్టాలి, మీ అందరు గౌరవం నిలబెట్టాలి. ఒక పరిపాలకుడు ఎప్పుడు వెళ్ళి పాదయాత్రకి వెళ్ళి నేను విజయవాడ పొరుగు తీయమంటారా? నేను అలా సరే సీట్ అమ్ముకున్నావు, నేను బయటకు వచ్చాను, నేను రాజీనామా చేసి ఎవరితో సీట్ అమ్ముకున్నావు మరి ఇచ్చుకొని వస్తే నన్ను గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు మరి అరుణ్ గారిని అందరినీ పంపించి తీసుకురండి నాని అన్నని, నాకు కావాలి నాని అన్నట్టు పరిస్థితులు అని చెప్పారు. సరే చేర్చుకున్నాం, మీకోసం పనిచేస్తున్నాం. కానీ అందరి కోసం పనిచేస్తాం. నేను కానీ జగన్మోహన్ రావు గారు కానీ అలాగే అరుణ్ కుమార్ గారు కానీ మీరు ఓట్లు వేసినా ఓట్లు అయిపోయినా నేను మీకోసమే పనిచేస్తాను. ఆయన నందిగాం ప్రజల కోసం, నందిగాం ప్రాంతం కోసం, నేను విజయవాడ ప్రాంతం కోసం, విజయవాడ ప్రజల కోసం నిరంతరం ఉన్న 10 ఏళ్ళు నన్ను చూశారు, 5 ఏళ్ళు ఆయన చూశారు.